సుప్రీంకోర్టు నిన్న ఒక సంచలనమైన తీర్పిచ్చింది. ఈ తీర్పులోని కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. నిజంగా ఈ కీలక వ్యాఖ్యలు విన్న తర్వాత నిజంగా భారతదేశంలోని ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారు? ప్రజల్ని నిజంగా ఈ రోజుల్లో ఈ విధంగా జరుగుతుందా అనే విధంగా అయితే ఒకేసారి కళ్ళు తెరిచిపోయాయి. మీరు వింటే గనక మీరు కూడా కళ్ళు తెరుస్తారన్నమాట. ఇప్పటిదాకా మనకు అనిపించిందన్నమాట. ఇటువంటియేమి లేవు. అప్పుడెప్పుడో ఉండేయేవు. ఇప్పుడు లేవు. ఇప్పుడంతా టెక్నాలజీ పెరిగిపోయింది. పోలీస్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉన్నది అని చెప్పేసి మనం ఇప్పుడు అనుకుంటున్నాం. కానీ సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు వల్ల ఇప్పటికి కూడా అటువంటివి జరుగుతున్నాయని చెప్పేటప్పటికి నాకే నేనే షాక్ గురయ్యానన్నమాట. ఇప్పుడు మీరు కూడా షాక్ గురవుతారు. అదేంటంటే ఎవరైతే మన భారతదేశంలోని పేద ప్రజలు, పేద మహిళలున్నారో వాళ్ళని ఆర్థిక భరోసా అదేవిధంగా ఏదైతే పని ఇప్పిస్తామని చెప్పేసి చాలామంది అక్రమ ద చాలామంది మోసవ చాలామంది మోసగాళ్ళు వాళ్ళని నమ్మించి తీసుకెళ్ళి అక్రమంగా అయితే వేరే వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారండి. చూడండి ఎంత దారుణమైన పరిస్థితో. ఏ విధంగా అమ్మేస్తా ఉన్నారంటే ఏదైతే వ్యభిచార కోపం ఉందో వ్యభిచార కోపం వాళ్ళకి అమ్మేస్తా ఉన్నారంట. సో దీని గురించి సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా అయితే సీరియస్ అయింది. దీన్ని 100% ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కూడా సీరియస్గా తీసుకొని అవన్నింటిని కూడా నిర్మించాలని చెప్పేసి సుప్రీంకోర్టు అయితే అందరికి కూడా ఆదేశాలు జారీ చేసింది. దాంట్లో కొన్ని ఆర్టికల్ ఏ సెక్షన్లు ఉన్నాయో సెక్షన్లు కూడా ఇచ్చిందన్నమాట. ఆ సెక్షన్ల ప్రకారం అయితే ప్రతి ఒక్కరు కూడా ఎంక్వైరీ చేసి ఎవరైతే స్వచ్ఛందంగా వాళ్ళకి ఇష్ట ప్రకారంగా వ్యభిచారం నడిపించుకుంటారో వాళ్ళని మాత్రం వదిలేసి ఎవరినైతే బలవంతంగా దానితో దింపుతారో వాళ్ళ వెనకాల ఉన్నటువంటి ముఠా ఎవరున్నారో అందరూ కూడా పట్టుకొని 100% శిక్షించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాలకి రాష్ట్ర పోలీసులు అందరికి కూడా గైడ్లైన్స్ ఇచ్చిందన్నమాట. సో ఇప్పటిదాకా మనం ఏమనుకున్నాం, ఇటువంటి ఏమి లేవు, అక్రమంగా తీసుకెళ్ళి వ్యభిచార కోపంలో ఇటువంటివన్నీ కూడా పాత రోజుల్లోని. ఇప్పుడు అంతా టెక్నాలజీ పెరిగిపోయింది. అందరి దగ్గర సెల్ ఫోన్లు, కెమెరాలు, ఏదైతే పోలీసుల దగ్గర కూడానో ఈ టెక్నాలజీ ఉండడంతో వాళ్ళు కూడా ట్రాకింగ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఇవన్నీ జరగట్లేదని చెప్పేసి అనుకుంటున్నాం ఇప్పుడు ప్రజెంట్. కానీ ఎప్పుడైతే ఈ సుప్రీంకోర్టు ఈ తీర్పు ఇచ్చిందో మళ్ళీ ఇది నిజమని చెప్పేసి ఒక అనుమానం మొదలైందన్నమాట. ఇప్పుడు ఉంది కాబట్టే నిజం జరుగుతుంది కాబట్టే మహిళలను అక్రమంగా వేరే పార్టీలకు అమ్మేస్తున్నారు కాబట్టే ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. చూశారు కదా ఎంత దారుణమైన పరిస్థితిలో. సో ఇప్పుడు దీంట్లో చాలామంది అక్రమంగా మోసం చేస్తూ ఏ విధంగా నమ్మగలుగుతున్నారంటే ఎక్కడైతే పేద ప్రజలు ఉంటారో పేద ప్రజల దగ్గరికి వెళ్ళి మీకు ఏదైనా పని ఇప్పిస్తాం లేదా మీకు డబ్బులు ఇస్తాం, మీకు అలాంటి పని ఉంది మీరు చేయాలని చెప్పేసి ఇటువంటి భరోసా కల్పిస్తాం అనమాట. పాపం పేద ప్రజలకి ఏం కావాలి, పని కావాలి కాబట్టి వాళ్ళు చెప్పింది నమ్మి బాలికలు అదేవిధంగా మహిళలు వాళ్ళు చెప్పిన మాటలు విని వాళ్ళతో వెళ్తూ ఉన్నారు. కొంతమంది బొంబాయి, కొంతమంది ఢిల్లీ, ఈ విధంగా మన పెద్ద పెద్ద నగరాలు ఏవైతే ఉన్నాయో ఆ నగరాలు తీసుకెళ్తా ఉన్నారు. నగరాలను తీసుకెళ్ళిన తర్వాత ఎవరైతే అక్కడ వ్యభిచారం నడిపిస్తూ ఉన్నారో ఆ వ్యభిచారం నడిపించిన వ్యక్తుల చేతుల్లోకి వీళ్ళు అమ్మేస్తూ ఉన్నారట. అంటే ముందు నుంచే డీలింగ్ ఉంటుంది వీళ్ళకి. ఒక మహిళకి ఎంత డబ్బులు మేము ఇస్తాం, మీరు తీసిరని చెప్పుకుంటారు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత బలవంతంగా వాళ్ళని ఆ రొంపులోకి దించడం, వాళ్ళేమో బ్లాక్మెయిల్ చేయడం, అసభ్యప్రాయంగా ఉన్నప్పుడు వాళ్ళకేమో మత్తుమందు ఇచ్చి ఆ మత్తుమందుగా ఉన్నప్పుడు ఫోటోలు తీసి వాళ్ళు బ్లాక్మెయిల్ చేయడం, నువ్వు కానీ పని చేయకపోతే కనుక ఇవన్నీ కూడా మీ ఊరికి పంపిస్తావు, మీ ఊరు అందరూ చూస్తారు, ఇంక నువ్వు అల్లరైపోతావు, నీకు పరుగు పోతుందని చెప్పేసి బ్లాక్మెయిల్ చేయడం. ఈ విధంగా అయితే బలవంతంగా అయితే దాంట్లోకి ఆ రొంపులోకి దింపుతూ ఉన్నారు అనమాట. ఇదంతా ఈ సమాచారం అంతా కూడా ఎక్కడి దాకా వెళ్ళింది, సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టే ఇప్పుడు ఒక తీర్పు వెలువరించింది, ఒక సెక్షన్ కూడా విడుదల చేసింది అన్నమాట. ఆ సెక్షన్ ప్రకారం మొత్తం మన ఇండియాలో ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడాను ప్రతి ఒక్కరు కూడాను ఎవరైతే బలవంతంగా తీసుకెళ్ళి ఆ రొంపులోకి దింపుతూ ఉన్నారో అటువంటి వ్యక్తులందరూ కూడా మీరు 100% అరెస్ట్ చేయండి. ఎవరైతే అక్కడ అనుభవిస్తూ ఉన్నారో నరకయాత్ర అటువంటి వ్యక్తులందరూ కూడా, అటువంటి మహిళలందరూ కూడా అక్కడి నుంచి విముక్తి కల్పించి వాళ్ళ ఊర్లకి వాళ్ళ ఇళ్ళకి గట్ట పంపించని చెప్పే విధంగా అయితే తీర్పు ఇచ్చిందన్నమాట. సో చూశారు కదా, మనం అనుకున్నాం ఇప్పటిదాకా ఇటువంటి టెక్నాలజీ చూశారు కదా, ఇంత దారుణమైన పరిస్థితి ఉన్నది కాబట్టే ఇటువంటి తీర్పు వచ్చిందన్నమాట. అందుకే చెబుతూ ఉన్నాను, పేద ప్రజలైనా కానీ లేదా మిడిల్ క్లాస్ అయినా కానీ ఎవరైనా కానీ ఏ మహిళలైనా కానీ మీకు ఒక ఆర్థిక పరిస్థితి బాగోపోతే ఎవరైనా మీకు ఇలాగ ఆర్థికంగా మేము భరోసా ఇస్తామని చెప్పేసి వచ్చి ఏదైనా బూటక మాటలు చెప్తే మీరు అక్కడ ఒకటి గమనించాలన్నమాట. ఈ వ్యక్తి నాకు ఈ విధంగా ఎందుకు మాట్లాడుతున్నాడు, నా నుంచి ఏమి ఆశిస్తున్నాడు అనే విధంగా అయితే మీరు ముందు క్యాచ్ చేయాలి. లేని పక్షంలో మీకు పని ఇప్పిస్తా అని చెప్పేసి ఎంతో కొంత మీ చేతిలో డబ్బులు చేతిలో పెట్టి ఆ తర్వాత మీరు అతను వెంట వెళ్తారన్నమాట. వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని బ్లాక్మెయిల్ ఏ విధంగా చేస్తాడంటే మీకు తెలీదు. మేము మీ ప్రైవేట్ పార్ట్స్ అన్నీ కూడా ఫోటోలు తీసుకొని ఆ తర్వాత బ్లాక్మెయిల్ మొదలు పెడతారనమాట. నేను చెప్పింది చేస్తావా లేకపోతే ఈ ఫోటోలన్నీ కూడా నేను ఇంటర్నెట్లో పెడతాను, మీ బంధువులు పంపిస్తాను అని చెప్పేసి విపరీతంగా టార్చర్ పెడతారు. ఇంకా ఏమి చేయలేని పరిస్థితిలో మీరు దానికి ఒప్పుకుంటారన్నమాట.
సో ఈ విధంగా జరుగుతున్నాయి అన్నమాట ఇటువంటి మోసాలు. అందుకనే ప్రతి మహిళ కూడాను అపరిచిత వ్యక్తులైనా కానీ లేదా తెలిసిన వ్యక్తులైనా కానీ తొందరగా మీకు ఏదైనా పని ఇప్పిస్తాం లేదా అది ఇదే చెప్పేసి బూట మాటలు చెప్తారు కదా, అప్పుడు మీరు గమనించండి. నా నుంచి ఏం కోరుకుంటున్నాడు, ఎందుకలా చేస్తున్నాడు నేను అనే విధంగా అయితే ఒకసారి మీరు ఆలోచించాలి. ఆలోచించి అప్పుడు స్టెప్ ముందుకు వెళ్ళాలి. లేని పక్షంలో ఇలాగే మోసపోతారన్నమాట. సో చూశారు కదా, దీని మీద మీకు ఏమైనా అవగాహన ఉంటే కనుక మంచి కామెంట్ చేయండి. ఈ కామెంట్ ఎలా ఉండాలంటే చాలామంది మోసపోతూ ఉన్నారు కదా, వాళ్ళ గురించి తెలుసుకునే విధంగా ఉండాలన్నమాట. సో ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పటికప్పుడు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేసుకోమంటానంటే ఎప్పటికప్పుడు లోకల్, నాన్ లోకల్, ఇంటర్నేషనల్ టాపిక్స్ అన్నీ కూడా ముందుకు తీసుకొస్తాను. మీకు తెలియని విషయాలు అన్నీ కూడా మీకు చెప్పి మిమ్మల్ని అందరూ కూడా ఎవరైనా చేసి యాడ్ చేస్తాను. అందుకనే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్తున్నాను అనమాట. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.